ఓకే. మనం షిరిడి సాయిబాబా గారి జ్ఞానామృతంతో ఈరోజు మెడిటేషన్ మొదలు పెడతాము. మెడిటేషన్ క్లాసు 28వ 21వ అధ్యాయం ఇవాళ మొదలు. ఈ అధ్యాయంలో ఏం చదవబోతున్నామంటే ఠాకూర్ గురించి చదువుతున్నాము. అనంతరావు పాటంకర్, పండరీపురము ప్లీడర్, ఈ మూడు ఈ ముగ్గురి గురించి కూడా చదవబోతున్నాం. ఎందుకంటే వీళ్ళ కథల్లో బాబా గారి లీలలు ఉంటాయి. ఈ అధ్యాయంలో హేమట్ పంత్, వినాయక హరిశ్చంద్ర ఠాకూర్, బిఏ, అనంతరావు పాటంకర్ పూనా నుండి, పండరీపురం ప్లేడర్ గురించిన కథలు చెప్తాను. ఎవరు చెప్తున్నారు? ఇది మనకి హేమట్ పంత్ రాసిన స్టోరీ కాబట్టి ఆయన చెప్తున్నాడు మనకు. ఈ కథలన్నయ్యో ఆనందదాయకమైనవి. ఇవి సరిగా చదివి గ్రహించినచో ఆధ్యాత్మిక మార్గమునకు దారి చూపును. చూసారా, ఈ కథల్లో నుంచి ఆధ్యాత్మిక మార్గానికి ఒక క్లూ వస్తుందంట. ఏమిటో చూద్దాం. ప్రస్తావన: సామాన్యంగా మన గత జన్మ పుణ్య సముపార్జన వలన అదృష్టముచే యోగీశ్వరుల సాంగత్యము పొంది దాని వలన మేలు పొందేదము. చూసారా, ఇది బాగా గమనించండి. గత జన్మ పుణ్య సముపార్జన వలన అంటే ఏంటి? మన పాత జన్మల్లో ఎంతో కొంత మన పుణ్యం చేసుకుని ఉండాలి. అంటే ఒక స్పిరిచువల్గా పుణ్యము మనం ఆల్రెడీ ఎన్నో సార్లు నేను పుణ్యం అంటే ఏమిటి, పాపం అంటే ఏమిటి చెప్పాను నేను. ఒకరికి ఇంత అన్నం పెడితే అది పుణ్యం అని కాదు. అక్కడ పుణ్యం అంటే ఏ విధంగా ఉండాలి? ఆత్మపరంగా ఉంటుంది పుణ్యం అనేది. సో అటువంటి పుణ్యము కొన్ని జన్మల నుంచి వస్తూ ఉంటే సముపార్జన, నువ్వు ఆర్జించడము వలన అటువంటి పుణ్యాన్ని కొన్ని జన్మల నుంచి నువ్వు ఆర్జిస్తే అప్పుడు యోగేశ్వరుల సాంగత్యం అనేది మనకు ఏ ప్రతి జన్మలో ఎంతో కొంత మనకు కలగడం అనేది జరుగుతుంది. ఆ విధంగా మనము ప్రతి జన్మలో కూడా ఆ పుణ్యాన్ని, అంటే ఆ స్పిరిచువల్ నాలెడ్జ్ నాలెడ్జ్ అంటే జస్ట్ ఓన్లీ ఇలా పుస్తకాలు వినేసి చదివేసి తెలిసేసుకునేది కాదు. దాన్ని నువ్వు పాటించి దాని నుంచి నువ్వు జ్ఞానాన్ని, విజ్డమ్ను పొందుతూ నీ ఆత్మస్థాయిని పెంచుకోవడం అన్నమాట. ఇవన్నీ చేస్తూ ఉంటే యోగీశ్వరుల యొక్క సాంగత్యం అనేది కలుగుతూ ఉంటుంది. అప్పుడే మనము మేలు పొందుతాము. చూసారా, మేలు అనేది యోగీశ్వరుల యొక్క సాంగత్యం వల్ల కలుగుతుందే తప్ప అగో అక్కడ ఆ, మీ ఇంటి పక్కన డాక్టర్ గారితో సాంగత్యం వలనో, లేకపోతే వెనక వీధిలో ఉన్న మరొక అలా చెప్పటల్లా, యోగీశ్వరుల యొక్క సాంగత్యము పొందిన నాడు నీకు మేలు కలుగును అని క్లియర్గా ఇచ్చేశారు. దీనికి ఉదాహరణగా హేమట్ పంత్ తన సంగతిని చెప్పుచున్నాడు. బొంబాయి దగ్గరగా ఉన్న బాంద్రాకు ఇతడు చాలా కాలం మ్యాజిస్ట్రేట్గా ఉండెను. హేమట్ పంత్ ఇంతకు మునుపు మ్యాజిస్ట్రేట్ అతను బొంబాయికి. బొంబాయి దగ్గరగా ఉన్న బాంద్రా అనే ఆ, ఊరిలో. అక్కడ పీర్ మౌలానా అను ఆ మహమ్మదీయ యోగి పుంగవుడు నివసించుచుండెను. అనేక మంది హిందువులు, పారసీకులు, ఇతర మతస్థులు పోయి వారిని దర్శించుచుండరి. అంటే పార్సీ దేశస్థులు, పారసీకులు అంటే పారసీకులు, పార్సీ దేశస్థులు హిందువులు ఉంటారు, ముస్లింలు ఉంటారు. సో వీళ్ళందరూ కూడా ఈయన దగ్గరికి వెళ్ళి దర్శిస్తూ ఉన్నారంట. అతని పురోహితురగు యూనుస్ హేమట్ పంతును అనేక సార్లు పీరు మౌలానాను దర్శించమని చెప్పాను. అతని పురోహితుడు ఏం చెప్పేవాడంట? ఈ ఈ హేమట్ పంత్కి వెళ్ళి నువ్వు పీరు మౌలానాను పీరు మౌలానానికి దర్శించు అని చెప్తుండేవాడు. కానీ ఏదో కారణము చేత అతను చూడలేకపోతుండేవాడు. ఈయన అనేక సంవత్సరముల తర్వాత అతను వంతు వచ్చింది. కొన్నేళ్ల తర్వాత ఆ పీర్ మౌలానాని దర్శించుకునే అవకాశము ఈయనకు కలిగింది. అతడు షిరిడీకి పోయి శాశ్వతంగా షిరిడీ సాయి సంస్థానంలో చేరెను. దురదృష్టులకు ఇట్టి యోగుల సాంగత్యం లభించదు. కేవలము అదృష్టవంతులకే అట్టిది లభించును. ఇది చూడండి, పీరు మౌలానాని దర్శించమని ఎప్పుడుంచో ఆయన చెబుతున్నాడు ఈ హేమట్ పంత్కి. కానీ ఆ పీరు మౌలానాని దర్శించడానికి అవకాశమే రాలేదు. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత షిరిడీకి పోయి శాశ్వతంగా షిరిడీ సాయినాథుని దర్శించడమే జరిగింది. సో అంటే ఒక యోగి పుంగవుడు మిస్ అయినా అతని జీవితంలోకి మరి యోగి వచ్చాడు.
సో ఇది అదృష్టం అంటే అని చెప్పేసి ఇక్కడ చెబుతున్నారు. ఇటువంటి సాంగత్యము దురదృష్టవంతులకు కలగదు అని క్లియర్గా రాశాడు. కేవలము అదృష్టవంతులకే ఇట్టిది లభిస్తుంది. సో ఒక స్పిరిచువల్ నాలెడ్జ్ అనేది దొరకడము అనేది ఊరకనే జరగదు. ఇక్కడ చెబుతున్న దాన్ని బట్టి పాత జన్మల్లో అంటే గత జన్మలో ఎంతో కొంత అట్టి పుణ్యము చేసుకుని ఉంటేనే ఈ జన్మలో ఒక ఒక స్పిరిచువల్ విషయమైనా సరే చెవిలో పడే అవకాశం ఉంటుంది. లేకపోతే అటువంటిదే జరగదు. దురదృష్టవంతులకు అలా జరగనే జరగదు. యోగుల యొక్క సాంగత్యమే లభించదు. యోగేశ్వరుల యొక్క సాంగత్యము ఈ స్పిరిచువల్ నాలెడ్జ్ని పెంచుకోవడానికి, స్థాయిని పెంచుకునే అవకాశము ఊరకనే జరగదు. ఎంతో కొంత గత జన్మల్లో నుంచి వస్తూ ఉండాలి అని ఇక్కడ దీని అర్థం. యోగేశ్వరుల వ్యవస్థ ఏమిటో చూద్దాం. అత్యంత ప్రాచీన కాలము నుండి ప్రపంచమున యోగేశ్వరుల వ్యవస్థ ఉన్నది. చూడండి, ఇప్పుడు మన కడప అక్కడ మన పేర్లు వింటున్నాం. ఫలానా వాళ్ళు యోగి అని, అదని ఇదని. అంటే ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఒకప్పుడు యోగి అంటే చిన్నప్పటి కూడా బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ ఉండేవారు. సో మనకి సినిమాలు కూడా వాళ్ళ మీదే తీయడం వల్ల మనకు మైండ్కి ఏంటంటే యోగి అనగానే వాడు పుట్టిన దగ్గర నుంచి వాడు దైవభక్తిలోనూ ఉంటూ వాడు బ్రహ్మచర్యం తీసుకుని ఒక బాలబ్రహ్మచారిగా యోగైన వాళ్ళే యోగులు అనుకుంటాం. నాట్ నెససరీ. ఎందుకంటే ఇందాక పేరాలో చెప్పినట్టుగా ఈ స్పిరిచువల్ సాంగత్యము అనేది, ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఉంటూ స్పిరిచువల్ సాంగత్యము అనేది గత జన్మల నుంచి కూడా మనుషులకు క్యారీ అవుతూ ఉంటుంది. సో ఎప్పుడైతే ఆ జన్మలో ఎప్పుడైతే అది ఎక్స్పోజ్ అవ్వడం, ఎప్పుడైతే అది బయటికి పడుతుందో అప్పటి నుంచి వాళ్ళు పాత యోగితత్వంలోకో లేకపోతే ఫిలాసఫర్స్ గానో వాళ్ళు ఏదైతే అది ఆ విధంగా వాళ్ళు బయటపడడం అనేది జరుగుతుంది. అది బయటపడేంత వరకు అంతవరకు మామూలు సాంసారిక జీవితంలోనే ఉంటారు. సాంసారిక జీవితము అంటే మామూలుగా భార్య పిల్లలు అది కాదు. సాంసారిక జీవితము అంటే ప్రాపంచికపరమైన జీవితము. ప్రపంచమంతా కలిపి ఒక సంసారం. కుటుంబ జీవన విధానము, అందులో కుటుంబం ఒకటి. మనకున్న మొత్తం ప్రపంచంలో మన కుటుంబం కూడా అందులో ఒకటి. సో కాబట్టి ఆ విధంగా కూడా ఇలాగా యోగీశ్వరులకి వ్యవస్థ అనేది ప్రాచీన కాలం నుండి ఉంది. ఒక బ్రహ్మచారిగా యోగైన వాళ్ళు ఉన్నారు. కొన్నాళ్ళు సాంసారిక జీవితంలో ఉంటూ అంటే ప్రాపంచిక జీవితంలో ఉంటూ ఎక్కడైతే వాళ్ళకి స్పిరిచువల్ షిఫ్ట్ జరుగుతుందో అప్పుడు వాళ్ళ గత జన్మ నుంచి వస్తున్న స్పిరిచువల్ ఇది వాళ్ళకు ఎక్స్ప్రెస్ అవ్వడం మొదలు పెడుతుంది. అప్పటి నుంచి యోగి అయిన వాళ్ళు ఉన్నారు. ఇలా వ్యవస్థలు ఉన్నాయి అని చెబుతున్నారు. అనేక మంది యోగులు అనేక చోట్ల అవతరించి వారికి విధింపబడిన పనులను నెరవేర్చెదరు. ఎందుకు వాళ్ళకి స్పిరిచువల్ షిఫ్ట్ రావాలి? కొన్నాళ్ళ పాటు వారు సాంసారిక జీవితంలో ఉంటూ ఇప్పుడు స్పిరిచువల్ షిఫ్ట్ అనేది ఎందుకు రావడం జరుగుతుంది? ఎందుకంటే వారికి విధింపబడిన పనులను నెరవేర్చుటకు. అది ఎవరు విధిస్తున్నారు? విశ్వం లేదా దేవుడు అనుకోండి, పోని దేవుడు. వాళ్ళు ఓకే, ఇదిగో ఇప్పుడు నౌ ఇట్ ఈస్ ద టైం, ఇప్పుడు నువ్వు ఈ పనులు చేయడం మొదలు పెట్టాలని ఎప్పుడైతే, అంటే అదంతా ఒక సోల్ ప్లాన్లో ఉంటుంది. ఎప్పుడైతే ఆ షిఫ్ట్ అనేది జరుగుతుందో అప్పటి నుంచి వాళ్ళ ఆలోచన విధానం కానీ వాళ్ళ చేసే పనులు కానీ పూర్తిగా మార్పు చెందుతూ ఉంటాయి. ఇంత మునుపులాగా వాళ్ళు ఉండరన్నమాట. సో ఎందుకంటే వారికి విధింపబడిన పనులను వారు నెరవేర్చడానికి అనేసి చెబుతున్నారు. వారు అనేక చోట్ల పని చేసినను అందరూ ఆ భగవంతుని ఆజ్ఞానుసారము నెరవేర్చెదరు. వారు అనేక చోట్ల పనులు చేయొచ్చు. ఒక చోట వాళ్ళు మేస్త్రులుగా ఉండవచ్చు. ఇప్పుడు మనమే చూసాం కదా, బాబా గారు ఆత్మస్థాయిని ఏ విధంగా ఆయన బోధనలు చేసే విధానం నిన్నంతా మనం చెప్పుకున్నాం. ఆ దాసగనుకి చెప్పాలి అనుకున్నది అక్కడ పంపించారు ఆ పనమ్మాయి దగ్గరికి. సో ఆ అమ్మాయి ఒక ఫిలాసఫర్, చేసే పని చూస్తే పని పిల్లే,
ఎవరో ఇంట్లో పనిచేస్తోంది. కానీ ఆమె ఆత్మపరంగా ఎంత ముందడుగులో ఉంది. ఎప్పుడు సంతోషంగా ఉంటుంది. సో, ఇటువంటి సంతోషము ఎవరికుంది? ఆత్మకుంటుంది. ఆవిడ ఆత్మస్థాయిలో ఉంది. హెచ్చు స్థాయిలో ఉండడం వల్ల ఆ అమ్మాయి ఈ భౌతిక స్థాయికి దేనికి కూడా బైండ్ అవ్వటం లేదు. బైండ్ అయిపోయిందా, ఇంక 24 గంటలు తన యొక్క దుస్థితికి ఏడుస్తూనే ఉండేది. మనం చేస్తున్న పొరపాటు ఇదే. మన ఆ సిచ్యువేషన్ ఏ సిచ్యువేషన్లో అయితే మనం రన్ అవుతుంటామో ఆ సిచ్యువేషన్కి రియాక్ట్ అవుతూ దానికి బైండ్ అయిపోతాం. అందుకే మనల్ని దుఃఖం వెంటాడుతుంది. అలా బైండ్ అవ్వకుండా మన మన ఆత్మస్థాయిని కిందకు కిందకు పడిపోకుండా మనం అక్కడే ఉంచుకున్నాం అనుకో, అది అలాగా ఇప్పుడు చల్లని గాలికి అలా మేఘాలు వచ్చి అలా వర్షించి వెళ్ళిపోయినట్టు అలాగే ఆ బాధలు కష్టాలు కూడా అలా వెళ్ళిపోతాయి. కానీ మనం ఏం చేస్తున్నాము, ఆ అమ్మాయిలా ఉండటం లేదు. దాసగడులాగా బిహేవ్ చేస్తున్నాం మనము. అందువల్ల బాబా ఏం చేశారంటే ఆ దాసగడును ఆ పిల్ల దగ్గర పంపారు. అక్కడ నుంచి ఆమె దగ్గర నుంచి చూసి నేర్చుకోవాలేసి ఆ ఆత్మ దగ్గర నుంచి నీ ఆత్మకు నచ్చ చెప్పుకో, కరెక్ట్ పదం వాడాలంటే ఆ ఆత్మ దగ్గరకు పంపించారు బాబా గారు. అలాగే అప్పుడు ఆ దాసగనుకు అర్థమయ్యి అప్పుడు అతను పడుతున్న చింతలో నుంచే బయటకు వచ్చాడు. మనము కూడా చేయవలసినది అదే. సో కాబట్టి ఇక్కడ భగవంతుని యొక్క ఆజ్ఞానుసారమే నెరవేర్చడానికి అనేక చోట్ల వాళ్ళు పనులు చేసినాను. రకరకాల ఉద్యోగాల్లో ఉండవచ్చు, పనుల్లో ఉండవచ్చు, వ్యాపారాలు చేస్తుండవచ్చు. ఉన్నను అందరూ కూడా భగవంతుని ఆజ్ఞానుసారమే నెరవేర్చెదరు. ఎప్పుడు వాళ్లకు వాళ్ళ యోగ సంపత్తి ఎప్పుడు బయటపడాలో అప్పుడే బయటపడుతుంది. ఎందుకంటే ఆ యోగ సంపత్తితో వాళ్ళు చేయాల్సిన పనులు ఏవో ఉన్నాయంట. అది వాళ్ళ సోల్ ప్లాన్లో ఉంటుంది. అది గుర్తు చేస్తాడు దేవుడు, విశ్వము లేదా ప్రకృతి. అప్పుడు వాళ్ళు మెల్లమెల్లగా మారుతారనమాట. కాన ఒకరు చేయనది ఇంకొకరికి తెలియను. ఎవరు? యోగులకు. యోగులదంతా ఒక వ్యవస్థ కదా. ఇప్పుడు పత్రిజీ గారికి నేనేం చేస్తున్నానో పత్రిజీ గారికి తెలుస్తుంది, ఆయన మార్గంలో నేను ఉన్నాను కాబట్టి. అలాగే మీరేం చేస్తున్నారు కూడా తెలుస్తుంది, మీరు కూడా ఆయన మార్గంలో ఉన్నారు కాబట్టి. ఇదంతా కూడా మనదంతా కూడా ఒక వ్యవస్థ, ఒక యోగిక్ సిస్టమ్. అలాగని చెప్పేసి మరి మిగతా యోగులను మనం పట్టించుకోకూడదని కాదు. యోగులు అందరూ కూడా ఒక వ్యవస్థ. పత్రిజీ గారితో పాటుగా బాబాజీ గారితో పాటు ఇప్పుడు ప్రస్తుతం రన్నింగ్లో ఉన్న సద్గురు ఒక ఒక వ్యవస్థ. ఆదియోగి ఎవరు? శివుడు. ఆయన కూడా మన వ్యవస్థే. సో ఇట్లాగనమాట ఒకరి యోగి గురించి ఇంకొక యోగికి తెలుస్తూ ఉంటుంది. అది ఒకరు చేసిన దానిని ఇంకొకరు పూర్తి చేసేద్దరు. సపోజ్ చెయ్యలేని పక్షంలో ఒక యోగికి ఒక పని ఉంది, ఆయన పూర్తిగా చేయకుండానే వెళ్ళిపోయాడు అనుకుందాం. అప్పుడు మరో యోగి ఆ పని పూర్తి చేయడం అనేది జరుగుతుంది. మనకి సడన్గా మన డ్యూటీస్లు కూడా మారుతూ ఉంటాయి. ఒక్కొక్కసారి చూడండి కావాలంటే ఈ ఒక్కసారి ఈ స్పిరిచువల్ దాంట్లోకి వచ్చినప్పుడు మనకి సంబంధం లేని విషయాలు మన జీవితంలోకి వస్తూ ఉంటాయి. ఈ స్పిరిచువల్ దాంట్లో ఉన్నప్పుడు అది మన సంబంధమే ఉండదు, కానీ మనం చెయ్యాలి. అది అంటే ఎవరో చేయాల్సిన ఏ యోగో చేయాల్సిన పని అది చెయ్యకుండా ఉండిపోవడం వల్ల ఈ నేచర్ ఏం చేస్తుందంటే దాన్ని తీసుకొచ్చి నీకు ఇస్తుంది, నువ్వు పూర్తి చేయని. అలా అనమాట. సో దీనిని బోధించటకు ఒక ఉదాహరణ ఉంది, ఏమిటో చూద్దాం. విహెచ్ ఠాకూర్ గారు, మీరు రెవెన్యూ శాఖలో గుమస్తాగా ఉండిరి. ఎవరు ఇతను? విహెచ్ ఠాకూర్. ఈయన ఒక సర్వే పార్టీతో వచ్చాను. అక్కడ అప్ప అను కన్నడ యోగిని దర్శించి అతని పాదములకు నమస్కరించను. ఆ యోగి నిశ్చలదాసు రచించిన విచార సాగరము అను వేదాంత గ్రంథమును సభలో ఉన్న వారికి బోధించుచుండెను. ఎవరు? ఈ అప్ప. ఠాకూరు పోవునప్పుడు వారి సెలవు కోరగా వారిట్లు చెప్పిరి. ఏమిటి? ఈ పుస్తకమును నీవు చదవవలను, నీ వట్లు చేసినచో నీ కోరికలు నెరవేరును. ఈయన చెప్పారనమాట. ఎవరు? ఈ యోగి. ఈ యోగి పేరేంట అప్ప, ఒక కన్నడ యోగి. ఈ యోగి ఏం చెప్పాడంటే ఠాకూర్కి, నువ్వు కూడా ఈ పుస్తకాన్ని చదువు, ఈ పుస్తకాన్ని నువ్వు చదివి ఇందులో ఉన్నది చేసినట్టయితే నీ కోరికలు నెరవేరును అని.
ముందు ముందు నీ ఉద్యోగంనకు సంబంధించిన పని మీద ఉత్తర దిక్కునకు పోయినప్పుడు నీ ఒక గొప్ప యోగిని అదృష్టంతో కలుసుకుందువు అనేసి ఆయన ఆయన భవిష్యత్తులో జరగబోయేది ఈ ఠాకూర్కి ముందుగా చెప్పాడంట. వారు నీ భవిష్యత్తు మార్గాన్ని చూపిస్తారు, నీ యొక్క స్పిరిచువల్ మార్గాన్ని చూపించే ఇది ఆయన చేస్తారు అనేసి. నీ మనస్సునకు శాంతిని కూడా కలుగజేస్తారు, నీకు ఆనందము కూడా కలుగుతుంది ఠాకు అని చెప్పారు. ఠాకూర్ జున్నార్కు బదిలీ అయ్యాడు, తర్వాత ఆయన ట్రాన్స్ఫర్ అయ్యాడంట. అచ్చటికి పోవుటకై నానేఘాట్ అనే లోయ దాటవలసి ఉంది. నానేఘాట్ అనే లోయ దాటాలి. ఆ లోయ మిక్కిలి లోతైనది, దానిని దాటుటకు చాలా కష్టము. దానిని దాటుటకు ఎనుబోతు తప్ప ఇతరమేదియూ ఉపయోగించరు. ఆనాడు లోయల్లో నుంచి వెళ్ళాలంటే ఎనుబోతులు వాడేవారంట. కావున ఎనుబోతుపై లోయను దాటుటచే అతనికి కాస్త బాధ కలిగిను. అచ్చటి నుండి కళ్యాణకు పెద్ద ఉద్యోగముపై బదిలీ అయ్యాను. అచ్చటి నానాసాహెబ్ చందోర్కర్తో పరిచయం అయింది. ఈ నానాసాహెబ్ చందోర్కర్ ఎవరు? షిరిడి సాయిబాబా భక్తుడు. ఆయన వలనే సాయిబాబా గురించి అనేక సంగతులు తెలుసుకుని వారిని చూచుటకు కాంక్ష కలిగింది. ఆ మరుసటి దినమే నానాసాహెబ్ షిరిడి పోవుటకు నిశ్చయించుకున్నాను. కావున ఠాకూరు కూడా తనతో కూడా రమ్మని ఠాకూర్ను పిలిచాను. ఠాకూరు తనకు ఠాణాలో సివిల్ కేసు ఉండటచే రాలేను అని చెప్పాను. అందుచే నానాసాహెబ్ ఒక్కడే వెళ్ళిపోయాడు. ఠాకూరు ఠాణాకు వెళ్ళాడు, కానీ అతడి కేసు వాయిదా పడింది. అతడు నానాసాహెబ్ వెంట షిరిడీకి వెళ్ళకపోవటచే మిక్కిలి పశ్చాత్తాపం కూడా కలిగింది. అరే, ఈ కేసు ఉందనుకున్నాను నేను, ఈవేళ ఈ కేసు వాయిదా పడింది, ఈవేళ ఖాళీగానే ఉన్నాను, అతనితో కలిసి షిరిడీ వెళ్ళిపోవలసిందే అనేసి పశ్చాత్తాపడ్డాడు. సరేలే అని చెప్పి అయినా సరే తాను ఒక్కడే షిరిడీ వెళ్ళాడు. అంతకు ముందు ఒకనాడు నానాసాహెబ్ షిరిడీ విడిచిపెట్టానని తెలిసాను. అక్కడ తీరా వెళ్ళేసరికి నానాసాహెబ్ అప్పుడే షిరిడీ వచ్చి బాబాను కలిసి షిరిడీ నుంచి వెళ్ళిపోయాడని చెప్పేసి అప్పటికే అర్థమైంది. ఇతర స్నేహితులను కూడా కొంతమందిని కలిశాడు. వారు ఠాకూర్ని వారు తీసుకెళ్లారు బాబా వద్దకు. అతడు బాబాను చూచి వారి పాదములకు నమస్కరించి మిక్కిలి సంతోషించాను. కొంతసేపటికి సర్వజ్ఞుడకు బాబా ఇట్లనెను. ఏమన్నారో చూద్దాం. ఇచ్చటి మార్గము అప్పా బోధించు నీతులంత సులభమైనది కాదు. నానేఘాటులో ఎనుబోతు పైన సవారీ చేయునంత సులభమూ కాదు. చూడండి, తానేమి అడగలేదు, వెళ్ళాడు, దర్శించాడంతే ఈ ఠాకూర్. కానీ బాబాయే తనకు తానే అప్పా గురించి, అప్పా తనకి ఏం చెప్పారో, అప్పా అనే యోగి నీకు భవిష్యత్ మార్గము, నీ ఆధ్యాత్మిక మార్గాన్ని ఆ ఉత్తర దిక్కులున్న యోగి నీకు చెబుతాడు, ఆయన చెప్పినట్టు చెయ్యు అని చెప్పారు ఆయన. ఆ విషయాన్ని ఇప్పుడు ఈయన తీస్తున్నారనమాట బాబా గారు. ఆ టాపిక్ తీసి ఇలా చెప్తున్నారు. ఇక్కడ మార్గము అప్ప బోధించినంత ఈజీ కాదు, సులభమైంది కాదు. నానేఘాటులో ఎనుబోతి పైన సవారీ చేసినంత సులభము కాదు. ఈ ఆధ్యాత్మిక మార్గం అనేది చాలా కఠినమైనది, కావలసినంత కృషి చేయవలసి ఉంటుంది. ఠాకూర్ ఒక్కనికే తెలియ ఈ ముఖ్యమైన గుర్తులు మాటలు వినగానే అతను అమిత ఆనంద పరవశుడయ్యాడు. చూడండి, ఎందుకంటే ఈ టాపిక్ ఓన్లీ ఠాకూర్కే తెలుసు. ఎందుకు? ఇది ఠాకూర్కినో ఆ అప్ప అనే యోగికి మధ్య జరిగిన టాపిక్ మాటలవి. ఆ మాటల్ని ఈయన ఇప్పుడు చెబుతున్నారు బాబా గారు. చాలా సంతోషం, కాసేపు షాక్ తిన్నాడు, మరి కాసేపు ఆనందపడ్డాడు. కన్నడ యోగి చెప్పిన మాటలు యథార్థాలని గ్రహించాడు. రెండు చేతులు జోడించి బాబా పాదములపై శిరస్సు పెట్టి తనను స్వీకరించమని, ఆశీర్వదించమని ప్రార్థించాడు. తన శిష్యుడిగా స్వీకరించమని, ఆశీర్వదించమని ప్రార్థించాడు. అప్పుడు బాబా ఇట్లనెను, అప్పా చెప్పిందంతయు నిజమే, కానీ అవన్నీ అభ్యసించి ఆచరణలో పెట్టాలి. మరి ఊరికనే చదవటం వలన ప్రయోజనం లేదు. చూసారా, నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఊరికనే వినటం వల్ల లేకపోతే చదవటం వల్ల ప్రయోజనం ఏమీ లేదు. అది కేవలం యు ఆర్ గెటింగ్ ది ఇన్ఫర్మేషన్. దానిని దేనితో అయితే మనం విన్న దాంటి నుంచి, చదివిన దాంట్ నుంచి అంతా కాకపోయినా ఎంతో కొన్నిటికి మనం కనెక్ట్ అవుతాం. మన మనసు, మన మన ఆత్మ కనెక్ట్ అవుతుంది. ఆ కనెక్ట్ అయిన మాటలు మళ్ళీ మర్చిపోతాం మనం, ఎన్నో పనులు ఉంటాయి కాబట్టి. వెంటనే పుస్తకంలో రాసుకోవాలి, రాసుకొని దానిని జీవితంలో ఇంప్లిమెంట్ చెయ్యాలి. ఆ విధంగా మనం చేసుకుంటూ పోవాలి. స్పిరిచువల్ మార్గంలో ఉండడము అంటే ఫస్ట్ దాంట్లో ఎంటర్ అవ్వడమే కష్టము. ఎంటర్ అయిన తర్వాత సస్టైన్ అవ్వడం కూడా
మన చేతిలోనే ఉంది. సో ఈ విధంగా మొదలుపెట్టి దాన్ని ఒకటి 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 చిన్న చిన్నగా అడుగులు వేసుకుంటూ వెళ్తూ ఉంటే, ప్రతి జన్మలోని ఇలా చేసుకుంటూ పోతే మనకు మెల్లమెల్లగా ఈ ఆధ్యాత్మికతను అలా సముపార్జుకుంటూ ఆమ్, ఆ, ఆర్జిస్తూ ఉంటాం అన్నమాట. ధనాన్ని ఎలా ఆర్జిస్తూ ఉంటాం మనము? కొంచెము కొంచెము సేవ్ చేసుకుని అలాగ మనము పోగు చేసుకుంటూ ఉంటాము. ధనాన్ని పోగు చేసుకున్నట్టే ఈ ఆధ్యాత్మికతను కూడా పోగు చేసుకుంటాం, ఇలా పోగులు వేసుకుంటాం అన్నమాట. అది అదే ఇక్కడ చెబుతున్నారు. ఏంటంటే నువ్వు చదివిందంతయో ఆలోచించి ఆచరణలో పెట్టాలి, లేకపోతే దానివల్ల ప్రయోజనం ఏమీ లేదు. ఇలా నేను ప్రతిసారి కూడా నేను చెబుతూ ఉంటాను. గురుని ఆశీర్వాదము లేని ఉత్త పుస్తక జ్ఞానము, ఆత్మ సాక్షాత్కారము లేనిది ప్రయోజనము లేదు. చూసావా? గురువు యొక్క ఆశీర్వాదము లేని పుస్తక జ్ఞానం, ఆత్మ సాక్షాత్కారం లేని ప్రయోజనము, ఈ రెండు ప్రయోజనం ఉండదంట. విచారసాగరం అన్న పుస్తకములోని సిద్ధాంత భాగమాతడు చదివి ఉండెను. ఎవరు? అప్పాయోగి ఏం చదివాడు? విచారసాగర్ అనే పుస్తకంలో సిద్ధాంత భాగము చదివాడంట. కానీ ఆచరణలో పెట్టదగిన దానిని షిరిడీలో నేర్చుకోమనను. షిరిడీలో నేర్చుకున్నాడు ఆయన. ఈ దిగువ ఇంకొక కథ కూడా ఈ సత్యాన్ని తెలియజేస్తుంది. అది మనము రేపు. ఓకే, సో లెట్స్ స్టార్ట్ మెడిటేషన్. ఓకే మాస్టర్స్, సుఖాసనల కండి మాస్టర్స్. మెడిటేషన్కి ఆలోచన రహిత స్థితిలో ఉంటూ శ్వాస మీద ధ్యాస పెట్టండి.